ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నా పేరు కీర్తన, సూరారం కాలనీ. నా ప్రశ్న ఏంటంటే అయ్య గారు, కీర్తన 6:5లో మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదని దావీదు భక్తుడు అంటున్నాడు. మరణమైన పాతాళ లోకంలోకి వెళ్ళిన ధనవంతుడికి దేవుని గూర్చిన జ్ఞాపకం ఉంది. పరదేశంలో లాజర్కి జ్ఞాపకం ఉంది. కానీ ఈ వచనం దేని గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు అని. ఇక్కడ మరణము అయిన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు అని అన్నాడు. అక్కడ విషయం ఏంటంటే, అసలు పాతాళానికి పోయినటువంటి మృతులు అసలు స్పృహే లేదని చెప్పడం లేదే. వాళ్ళకి స్పృహే లేదని కాదు, దేవుని గూర్చిన జ్ఞాపకం లేదు. ఓకే, అంటే భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిచిన వాడు కాదు. మరణమైన వాళ్ళకు అసలు ఏ జ్ఞాపకము లేదు అనడం లేదుగా. దేవుని గూర్చిన జ్ఞాపకం లేదు. దేవుని గూర్చిన జ్ఞాపకం ఎప్పుడు ఉంటది? ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిస్తే ఆ జ్ఞాపకాలు ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిస్తే వాడు పాతాళ అగ్నిలోకి పోడు, పరదేశంలోకి వెళ్తాడు. కనుక అక్కడ దేవుని గూర్చిన జ్ఞాపకం లేదు అంటున్నాడు. అంటే వాడు దేవునితో సంబంధం లేకుండా బ్రతికాడు కనుక పాతాళ అగ్నిలోకి పోయినాడు. దేవునితో సంబంధం కలిగి బ్రతికితే మరణం తర్వాత దేవుని గూర్చిన జ్ఞాపకాలు ఉంటాయి. భూమి మీద దేవునితో నడిచిన మధురమైన అనుభవాలు జ్ఞాపకం ఉంటాయి. ప్లస్ దేవుణ్ణి కూడా ప్రత్యక్షంగా వాడు చూస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.